శూద్రుడి నుండి బ్రాహ్మణుడుగా, బ్రాహ్మణుడి నుండి ఫరిష్టాగా, ఫరిష్ఠా నుండి దేవతగా మార్చేది మురళి. మార్చేదే ఈ మురళి. ఇన్ని రకాలుగా స్టేజెస్ కి తీసుకొని వచ్చేదే ఈ మురళి అన్నమాట. అంత విలువైన మురళిని ఈ రోజు మనం ఎంత కేర్ చేయకుండా ఉన్నామో చూడండి. ఏముంది రోజు వెళ్ళటం, ఆన్లైన్ క్లాస్ పెట్టారు కదా, ఇక్కడ వింటున్నాం కదా, ఎందుకు వెళ్ళడం సెంటర్కి? అదొక రకమైన మాయ మనకు పట్టింది. చూడండి, ఆ రోజుల కరోనా టైంలో పిల్లలందరికీ ఆన్లైన్లో స్కూల్స్ నడిచినాయి. ఏ పిల్లలైనా సరిగా చదువుకున్నారా? ఇంట్లో ఉన్న పేరెంట్స్ మొత్తుకునే ఆన్లైన్లు లేని అన్ని చదివి నేర్చుకుంటా ఉన్నారు వీళ్ళు. అక్కడ చెప్పేది ఒకటైతే నేను చూసేదంతా ఇంకొకటి ఉంటున్నది అని తల్లిదండ్రులు చాలా సఫర్ అయ్యారు అప్పుడైతే. అదైతే అందరికి తెలుసు కదా, ఇండ్ల పిల్లలతో సఫర్ అయ్యారా లేదా? మరి అలాంటి ఆన్లైన్ మనకు కూడా అవసరమా? ఆన్లైన్ క్లాస్ అసలు ఎప్పుడు మనకు అవసరం? ఎప్పుడంటే ఎవరు చుట్టాలు వచ్చి కూర్చున్నారు, వాళ్ళకు వంటలు చేసి పెట్టాలి, టిఫిన్లు చేసి పెట్టాలి, మనం ఇంట్లో ఉండకపోతే డిస్సర్వీస్ లాగా అయ్యేది ఉంది. సరే, ఇక అప్పుడు మీరు ఆన్లైన్ క్లాస్ వినండి. హెల్త్ చాలా పాడైపోయింది. మన జానికి దానికి అంత పాడైనా కూడా అంత చింత ఉన్నది మురళి పట్ల. మహావినాశనం ముందున్నది, మనం తయారయ్యేది ఎంతో ఉంది. మళ్ళా కరోనా కంటే మించి రాబోతున్నాయి. అప్పుడు వాడుకోండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మన అమ్మ నాన్న కూడా అనుకుంటారు వీళ్ళేదో ఆన్లైన్లో అనుకుంటారు, కానీ లైనే ఆన్ కావట్లేదు, నాతోటి లైనే ఆన్ కావట్లేదని బాబా కూడా అనుకుంటూ ఉన్నాడు.